హలో ఫుడీస్, వెల్కమ్ టు రుషన్స్ కిచెన్. ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా రెడీ అయిపోయే రాజుగారి కోడి పులావ్ సోనా మసూరి బియ్యంతో. టేస్ట్లో మాత్రం తగ్గేదిలే. చాలా ఫ్లేవర్ఫుల్గా, వాసనతోనే కడుపు నిండిపోతుందేమో అన్నట్లుగా సూపర్గా ఉంటుంది. ముందుగా 1.5 గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి వాటర్ పోసి 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి గుప్పెడు జీడిపప్పులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేయండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండోయ్. తర్వాత అదే కడాయిలో 1 కిలో చికెన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనిద్దాం. తర్వాత 3 మీడియం సైజ్ టమోటాస్ని కట్ చేసి చికెన్ పీసెస్ని ఒక సైడ్గా నెట్టి వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో టమోటాస్ వేసుకుందాం. ఇలా చేయడం వల్ల టమోటాస్ని మిక్సీ పట్టి తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనకు గ్రేవీలా వస్తుంది. ముక్క మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఉడకనిద్దాం. మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మరో 5 నిమిషాలు ముక్కని ఉడకనిద్దాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేద్దాం. తర్వాత వేరొక పాట్లో 1.5 టీ స్పూన్ ఆయిల్, 1.5 టీ స్పూన్ నెయ్యిని హీట్ చేసి బిర్యానీ దినుసులను వేసి వేయించుకుందాం. తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి ఇందులో వేసి 1 మినిట్ వరకు వేయిద్దాం. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొక 2 నిమిషాలు వేయిద్దాం. ఇప్పుడు 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరొక 2 నిమిషాలను ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని వాటర్ మొత్తం వంపేసి ఇందులో వేసుకుందాం. మంటని బాగా సిమ్లో ఉంచుకొని 15 to 20 మినిట్స్ వరకు బియ్యాన్ని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా ఇందులో వేసుకొని మరొక 5 మినిట్స్ బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ చొప్పున వేడి నీటిని ఈ మిశ్రమంలో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడకనిద్దాం. తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి వేసి
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా ఇందులో వేసుకొని మరొక 10 నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచి ఉడకనిద్దాం. అంతే, టేస్టీగా మన చికెన్ పులావ్, రాజుగారి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.